క్షణికావేశం ప్రాణాలు తీస్తోంది. ప్రేమ విషయంలో తండ్రి ఆవేశం, మొండితనం కూతురి ప్రాణాలు తీసింది. అనంతపురం జిల్లా గుంతకలలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదని కూతుర్ని ఈ నెల 1వ తేదీన హత్య చేశాడు తండ్రి. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కసాపురం గ్రామ శివార్లలో సగం కాలిన స్థితిలో యువతి మృతదేహం పడి ఉంది. కూతుర్ని చంపిన తర్వాత తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానందుకు కూతుర్ని కన్న తండ్రి హతమార్చాడు. కొండ ప్రాంతంలో కూతురు శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు తండ్రి. తుపాకుల రామాంజనేయులు తన కుటుంబంతో కలిసి గుంతకల్లోని తిలక్ నగర్లో ఉంటున్నారు. ఆయనకు 4 కూతుళ్లు. చిన్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న తండ్రి ఆమెను కర్కశంగా చంపేశాడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. గుంతకల్లో ఒక యువతి హత్య కలకలం రేపింది. సొంత తండ్రే కాలయముడే ఆమెను చంపేశాడని కూడా పెద్ద ఎత్తున వార్తలు ధృవీకరిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏం జరిగిందంటే పూర్తి వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం తిలక్ నగర్ చెందిన ఒక యువతి భారతి అనే యువతిని 19 ఏళ్ల యువతిని సొంత తండ్రి ఒక ప్రియుడును ప్రేమించింది అని చెప్పి తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు అంటూ కూడా ఆమెతో వాగ్వాదం దిగినట్టు తెలుస్తోంది. గత కొంతకాలం కూడా ఈ వాగ్వాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్పి తండ్రి తన కూతుర్ని ఒక నిర్మాణ ప్రదేశం చూస్తున్న ప్రస్తుతం ఏదో గొట్టాలు ప్రాంతం ఇది. ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టే సాహసం చేయరు. అలాంటి ప్రాంతంలోకి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడే క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తెలుస్తోంది. ఆ వాగ్వాదం చోటు చేసుకుంటున్న సమయంలో ఇరువురి మధ్య కూడా ఎవరో ఒకరు చావాలి అంటూ కూడా పరుగు పోతుంది అంటూ చెప్పిన సందర్భం కూడా మనకు తెలుస్తోంది. ఎవరో ఒకరు చావాలి అంటూ కూడా తండ్రి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వొద్దు నేనే చేస్తామంటూ కూడా అమ్మాయి కనపస్తున్న చెట్టుకి వేప చెట్టుకి ఉరి వేసుకున్నట్టు కూడా మనకు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. మనకు ఆ ఉరి వేసుకున్న సందర్భంలో ఆ తండ్రికి భయపడి ఏం చేయాలో తెలియక అక్కడే బాటిల్లో ఉన్న పెట్రోల్ తీసుకొని ఆమెకు నిప్పు పెట్టినట్లు ప్రస్తుతం చూస్తున్న ప్రదేశంలో కూడా, అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఎవరికూ కనిపించిన ప్రదేశం ఎంత ఇది. దాదాపు గత ఈ నెల 1వ తేదీ ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఖాళీ బూడిదై అయితే అమ్మాయి శవం ఖాళీ బూడిదైన సందర్భం కనిపిస్తుంది. కనిపిస్తున్న చెట్టుకు ఉరి వేసుకున్న తర్వాత ఆమె బాడీని కిందకి దించి ఏం చేయాలో తెలియక భయపడే సందర్భంలో కూడా ఇది జరిగినట్టు తెలుస్తుంది మనకు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్న ఆనవాళ్ళన్నీ కూడా బొగ్గు సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూస్తున్నాం. ఆమె డ్రెస్ కొంచెం కాలిపోయి ఉన్న మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆమె డ్రెస్తో పాటు కొద్దిగా వెంట్రుకలు కూడా ఆమె కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ఎక్కడైతే చనిపోయిన సందర్భంలో కూడా ఆమె అంతా కూడా ఉరి వేసుకున్న తరువాతనే ఆమె చనిపోయేట్టు కూడా మనకు ప్రాథమికంగా ఆధారాలు అందుతూ ఉన్నాయి. ఆమె వెంట్రుకలన్నీ కూడా కనిపిస్తున్న సంఘటన స్థలంలోనే. అయితే నిన్న సాయంత్రము ఆ తండ్రి భయపడి గత 3 రోజుల నుంచి ఆమె తనలోనే చంపిన విషయాన్ని దాచిపెట్టుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులకు ముందే చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులంతా కూడా భయపడి వేరే ప్రాంతం ఎక్కడో తల దాచుకుని వెళ్ళారు. తండ్రి నిన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తనే లొంగిపోయాడు కసాపురం పోలీసులు ఎదుట. అయితే కసాపురం పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో కూడా మొదట అతను ఏం చెప్పాడంటే నేను నా కూతురిని చంపేసి హంద్రీనివో కాలువలో వేశాను అంటూ కూడా చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేసి ఎక్కడ బాడీ లభించకపోవడంతో ఇతను మనస్థితం లేనివాడు అంటూ కూడా వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అయితే కొంతమంది పోలీసులకు అనుమానం రావడంతో గట్టిగా తమదైన శైలిలో విచారణ చేయడంతో ఆమె చంపి కాల్చివేసిన స్థలాన్ని కూడా పోలీసులు చూపించడంతో ఈరోజు ఉదయం ఈ పూర్తి స్థాయిలో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇదంతా కూడా ఎంక్వైరీ చేయడం పోలీసులు ఆమె బాడీని కూడా పూర్తిగా ఇక్కడే కాలిపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్ట్మార్టం చేశారు. పోస్ట్మార్టం సంబంధించిన కొన్ని చూస్తున్నాం మనం. గ్లౌజులు మాస్కులన్నీ కూడా డాక్టర్లు ఇక్కడే పిలిపించి సిఐ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి వారందరికీ కూడా ఆమె బాడీకి పోస్ట్మార్టం నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా బాడీ కూడా కాలిపోయింది. కేవలం కొద్ది పార్ట్స్ మాత్రమే మిగిలాయి కాబట్టి ఆ మిగిలిన పార్ట్స్కే పోస్ట్మార్టం పూర్తి చేసి సంఘటనా స్థలంలోనే మరి ఇందాకనే ఆమె బాడీని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. బంధువులు ఎవరు కూడా అందుబాటులో లేరని తెలుస్తుంది. ఉన్న ఒక తండ్రి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ బంధువులంతా కూడా ఎక్కడికో వెళ్ళారు మన వార్తలు వస్తూ ఉన్నాయి. చూస్తున్నాం గ్లౌజులన్నీ కూడా సంఘటన స్థలంలోనే పడి ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక ప్రియుడిని ప్రేమించిందని చెప్పి అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి ఆమె కావడంతో తండ్రి దానికి ఒప్పుకోలేదు. మిగిలిన వారికి నేను పెళ్ళిళ్ళు చేయలేను పిల్లలకి కాబట్టి నువ్వు మర్చిపో అని చెప్పాడు. కాకపోతే ఆమె మర్చిపోవడానికి ఆమె ససేమిరా అనడంతో ఆ తండ్రికి కోపం వచ్చి ఆమెను ఇక్కడే చంపేశాడు అని తెలుస్తుంది. అయితే తండ్రి ఉరేసాడా లేకుంటే ఆమె ఉరేసుకున్నా అన్నది కూడా మనకు పోలీసు దర్యాప్తులో తెలియ అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆమె ఉరేసుకుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని చూసి భయపడి ఏం చేయాలో తెలియక ఇక్కడే ఎవరు లేని ప్రదేశంలో తీసుకొచ్చి ఇక్కడే ఆమెను
పెట్రోల్ పోసి నిప్పంటించని తెలుస్తుంది. అయితే శవం పూర్తిగా కాలిపోయిన పిమ్మట అతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ నిజాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు తెలిసినప్పటికీ బయటకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత ఇతను ఆ నిజాన్ని జీర్ణించుకోలేక, దాని భయాన్ని జీర్ణించుకోలేక స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయడం. ఆ లొంగిపోయిన వెంటనే నిన్న రాత్రి లొంగిపోయాడు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో లొంగిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడే పోలీసులు వచ్చి ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. అయితే ఎక్కడ హంద్రీనివా కావులో బాడీ లేకపోవడంతో ఇదంతా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేశారు. కానీ కొంతమంది పోలీసులకు అనుమానం రావడం, 9 నిమిషాల్లో ఎంక్వైరీ చేయడంతో ఈ ఘటన అంతా బయటపడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసిన ప్రదేశం అంతా నిర్మాణ పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడా కూడా ఏమీ లేనివి. కొంతమంది ఒక ప్రత్యేక సాక్షి అంతా ఉన్నాడు. మనం మాట్లాడి ప్రయత్నిద్దాం ఏం జరిగిందన్నది. ఎందుకంటే ఇక్కడే టెంపుల్లో ఉంటారు వీళ్ళు ఏం జరిగిందన్నది మనం చెప్తారు. సురేష్, మీరు చెప్పండి, ఏం చూశారు, ఏం జరిగింది, మీకేం తెలుసా ఏమన్నా? సార్ మాకేం తెలియదు సార్. ఇక్కడ పొద్దున పోలీసు వాళ్ళు వచ్చినారు. వాళ్ళతో పాటు చూసినాము. ఎముకలు 3 ఎముకలు ఉన్నాయి సార్. సున్ని పడింది సార్. వచ్చి చూసినాం. మాకు కూడా ఏం తెలియదు సార్. మేము ఇక్కడేం రాలే. గుళ్ళోనే పనిచేస్తాం సార్ మేము. వాళ్ళు ఇప్పటిదాకా తీసుకుని వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు. అంటే ఇక్కడికి ఎవరు వస్తుంటారు? ఇప్పుడు వస్తుంటారు, జనం వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే గొట్లు అన్నీ ఉన్నాయి. ఎవరైనా వస్తుంటారా? భక్తులు వస్తారు సార్. భక్తులు వస్తుంటారు. ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు పోతుంటారు. మామూలు తిరుగుతూ ఉంటారు సార్. ఇక్కడ జంగల్లే మొత్తం. మేము కూడా వస్తూ ఉంటే అట్లా పోతూ ఉంటాం. కానీ ఇక్కడ మాకేం అవసరం. లోపలికి వచ్చే అవసరం మీకు లేదు అక్కడికి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? జరిగింది 1వ తేదీ అని తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది? పొద్దున్నే తెలిసింది సార్. పోలీసులు మీకు తెలియదు? తెలియదు సార్ మాకు. పోలీసు మిమ్మల్ని అడిగారా? ఎవరైనా వచ్చారు అడిగారు పోలీసు ఎవరైనా కానీ? ఇప్పుడు కానీ అడగలేదు సార్. ఏం అడగలేదు. ఎవరైనా వచ్చారు, ఎవరు వస్తుంటారు ఇక్కడికి, ఏమైనా అడిగారా? అడుగుతారు సార్. అడిగితే ఎవరైనా వస్తే మాకు ఫోన్ చేయండి చెప్పి నంబర్లు ఇచ్చినారు సార్ మాకు. అంతే చెప్పారా? పోలీసులకి ఏం జరిగింది, ఏమైనా వచ్చారని చెప్పారా? ఎవరు సార్? పోలీసు ఎవరు రాలేదు మీ దగ్గరికి? ఇక్కడ మా దగ్గరికి ఎవరు రాలేదు. వాళ్ళు పోలీసులు వస్తే ఏమైందని వాళ్ళే వచ్చి చెప్పినారు. మర్డర్ అయింది కదా, తెలియదు మీకు. అంటే తెలియదంటే వాళ్ళతో పాటు చూస్తే మొత్తం ఎముకలే ఉన్నాయి. అంతా ఇక్కడ ఎముకలు మాత్రమే మిగిలిన ఏం లేవు. అంతా కాలిపోయింది మొత్తం. అంటే చూస్తే అమ్మాయిని తెలుసా మీకు? చున్నీ చూసి అమ్మాయి అనుకుంటారా? మామూలు అమ్మాయి కానీ ఆ చున్నీ మామూలు బాడీ కాలినట్టు లైట్ ఇక్కడ శరీరం కొంచెం ఉంది. లైట్ అనుకున్నారు మీరు? ఏం జరిగిందో మీకు పూర్తి తెలియదు? తెలియదు సార్. చూస్తున్నా మీకు అంతా నిర్మాణ ప్రదేశం కావడంతో పక్కనే టెంపుల్ ఉంటుంది. తిక్కస్వామి దర్గా అనే టెంపుల్ ఉంటుంది. ఆ దర్గాలోకి కొంత భక్తులు వస్తూ ఉంటారు ప్రతి గురువారం. అంతకు మించి మాకేం తెలియదు. కాకపోతే ఇదంతా కూడా ఈ నిర్మాణ ప్రదేశం కావడంతో ఎవరు పెద్దగా సంచారం లేని ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోకి పెద్దగా ఎవరు తొంగి చూడరు. కాబట్టి అదే ప్లేస్ ఎన్నుకున్నారా లేదా అదే పనిగా కావాలనే తండ్రి పిలుచుకొచ్చాడు అనేది కూడా మనకు పోలీసు దర్యాప్తు తెలియ అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఏదైతే చూస్తున్నామో యువతి హత్య ఘటన సంచలనంగా మారని చెప్పొచ్చు. గుంతకల్ వ్యాప్తంగా మాత్రమే కాదు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒక పరువు సంబంధించి హత్య అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి కాసేపటి దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ.